దేవుని నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదిన మన్నా అను ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నారండి? దేవుని సన్నిధిలో దేవుని మహాకృపను బట్టి గడిచిన రాత్రి చక్కటి నిద్రను అనుగ్రహించి మరొక దినాన్ని దేవుడు మన జీవితాలలో మనకు అనుగ్రహించినందుకు మనము దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాము. దేవునితో ప్రతిదినము ప్రారంభించడం చాలా అవసరం. ప్రస్తుత విరామము లేని పరిస్థితులలో ప్రతి మనిషి కూడా బిజీగా వారి వ్యాపారాల్లో కావచ్చు, వారి ఉద్యోగాలలో కావచ్చు, ముందుకు సాగుతున్న పరిస్థితుల మధ్య ఆధ్యాత్మిక జీవితాలలో కాస్త నష్టము జరుగుతుంది అని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. అంత మాత్రమే కాదు, ఎంత పని చేసినా, ఎంత కష్టపడుతూ ఉన్నా ఏదో ఒక భయం అనేది మనిషిని మరి చాలా వేదన పరుస్తూ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయము. కొంతమందికి ఆర్థిక ఇబ్బందుల వలన భయం అయితే, కొంతమంది వారికి ఉన్న బలహీనతలను బట్టి భయము, కొంతమంది వారికి ఉన్న రుణములను బట్టి భయము, లేకపోతే కొంతమంది వారి భవిష్యత్తుని బట్టి భయం, చదువుతున్న బిడ్డలకి ఉద్యోగం వస్తుందా లేదా అని ఆందోళన, వివాహం కావలసిన వారు వివాహం ఎప్పుడవుతుందా అని ఒక ఆందోళన. భయము అనేది ఈరోజు మనిషి జీవితంలో ఏదో ఒక కోణంలో కనిపిస్తూనే ఉంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేసుకొస్తాను. నిర్గమకాండము 14వ అధ్యాయము ఒక మాట మీ దృష్టికి నేను తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 14వ అధ్యాయము నిర్గమకాండము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరెన్నడూ చూడరు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాట ఇశ్రాయేలులందరూ కూడా ఐగుప్తుని విడిచి కానాను వైపు వెళుతున్న క్రమంలో వారు ఐగుప్తుని విడిచిన తరువాత ఎర్ర సముద్రం దగ్గరికి వారు వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని చూచి ఎలాగ వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో వెనుక ఐగుప్తు సైన్యము ఫరో వెనకాతలో తరుముతూ ఉన్న పరిస్థితుల్లో వారు భయపడుతున్న సందర్భం. అందుకే మోషే భయపడకుడి అనే మాట ఇక్కడ వాడుతూ ఉన్నారు. ప్రియ బిడ్డలారా, భయము ఇంగ్లీష్లో ఫియర్ తెలుసు కదా, FEAR. ఫియర్ అనే మాటకు 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఆ మాట అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా వింటున్నారు కదా. ఫియర్ FEAR అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థము FEAR అంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. మరొకసారి చెప్తున్నాను, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అంటే అన్నీ మర్చిపోయి పారిపోవడమే. దేవుని సన్నిధిలో దేవుడు చేసిన కార్యాలను, గడిచిన దినాలలో దేవుడు నేను బలపరిచి, గడిచిన దినాలలో దేవుడికి ఇచ్చిన పరిష్కారములను అని మర్చిపోయి సమస్య వచ్చిందని, నిలబడలేమని, అధిగమించలేమని, ఓడిపోతావేమో అని పారిపోవడం. ఇంకా రెండవ అర్థం ఫియర్కి మరొక అర్థం ఏంటంటే సార్, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అంటే ప్రతి దానిని కూడా ఎదుర్కొని నిలబడి మరలా దేవుని సన్నిధిలో లేవడం, నెగ్గడం. అవును ప్రియ బిడ్డలారా, ప్రతిదీ దేవుని సన్నిధిలో ఎదుర్కొని ధైర్యంతో, విశ్వాసంతో ఎదుర్కొని పడిపోకుండా నిలబడి, నా దేవుడు లేవనెత్తగలిగిన సమర్థుడని ప్రపంచానికి నువ్వు లేచి దేవుడి నామాన్ని రుజువు చేస్తావా, లేకపోతే సమస్య వచ్చిందని దేవుడు లేనివాడిగా, లేకపోతే పరిష్కారం పొందలేనివాడిగా, విశ్వాసం లేనివాడిగా పారిపోతావా అనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది. మొదటిసారి చెప్తున్నాను, సమస్యను చూచి ఎదుర్కోలేక పారిపోతావా, లేకపోతే సమస్యను ఎదుర్కొని దేవుని సందులో నిలబడతావా అని ప్రశ్న వేసుకో. అవును ప్రియ బిడ్డలారా, ఈరోజు సమస్యలను చూచి పారిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
శ్రమదినమన నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకాని వడవగదు అని వాక్యం చెప్తుందే. కాబట్టి దేవుని సన్నిధిలో శ్రమ చెంది కృంగిపోతున్నావా? ఇబ్బంది వచ్చింది కృంగిపోతున్నావా? నేను లేవలేను అని అనుకుంటున్నావా? లేవనెత్తేవారు ఎవరూ లేరు, నా పరిస్థితి ఇంతే అని అనుకుంటున్నావా? లేదు లేదు లేదు. నువ్వు దేవుని సన్నిధిలో సమస్య వచ్చినప్పుడు నిలబడి ధైర్యంగా, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు సన్నిధిలో ప్రార్థన చేయి, విశ్వాసంతో ఆయన మీద ఆధారపడు, తప్పకుండా కార్యం జరుగుతుంది. వారి ముందు ఎర్ర సముద్రం ఉంటే ఎలాగ వెళ్ళగలమో అని అనుకున్నారు. వెనకాతల ఫరో సైన్యం వస్తుంటే, వెనకాతల ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం, ఇంకేం చేయగలం అని అనుకుని వేదన పడి బాధపడి మోషే మీద కోపం తెచ్చుకుని భయపడుతున్న పరిస్థితుల్లో దేవుడు ఒకటే మాట అన్నాడు, ముందుకు సాగిపోండి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మీ పరిస్థితులు చూచి భయపడుతున్నారు? ఓరక నిలిచి ఉండు చూడుడి, నేను కార్యం చేయబోతున్నాను, సాగిపోండి. ఆగిపోమంటలేదు, సాగిపోమంటున్నాడు. సమస్యలలో కూడా సాగిపోవాలి, ఇబ్బందులలో కూడా సాగిపోవాలి. సమస్యలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని ఆగిపోక ఎక్కడ నీ ఆత్మీయ జీవితంలో కానీ, ప్రార్థనా జీవితంలో కానీ సాగిపో. దేవుడే నీ ముందు ద్వారం తెరిచి మార్గం సరళం చేసి ఊహించని గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఎంతమంది ఈ మాటలు వింటూ వారి పరిశుద్ధులు బట్టి కృంగిపోతున్నాయినా లేవలేము, అధిగమించలేము అని అనుకుంటున్నారు. అయ్యా, వారి జీవితంలో కార్యం జరిగించండి. అయ్యా, వారి ముందు ఉన్న సమస్యలను ధైర్యముతో, విశ్వాసముతో నీ యొక్క వాక్యము చేత ఎదుర్కొని నిలబడి, అయ్యా సమాజంలో ప్రోభ నీ నామ మహిమార్థంగా, సాక్షార్థంగా అయ్యా వారు నిలబడడానికి సహాయం చేయండి. అయ్యా, ఒకప్పుడు పడిపోయిన వారే మరలా వారి దేవుడు వారిని లేపాడు అని ఒక మంచి మహిమ కలిగిన సాక్ష్యము నా బిడ్డల ద్వారా రావాలి నాయన. అట్టి కృపా సాక్ష్యము బిడ్డలకి దయచేయండి, నిలబెట్టండి. అధిగమించగలిగిన సామర్థ్యము మీరు అనుగ్రహించి అయ్యా ద్వారం తెరవమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.